నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు. చూపించు మీడియా ముందు, ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్, లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు, పాస్పోర్ట్ ఉంది నువ్వు స్టేట్మెంట్ ఇప్పించు. ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది, గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు, ఆ కారు నాదా, నాకేమన్నా గతంలో ఆ కారు ఉండిందా, నేను ఎవరికన్నా అమ్మానా, నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా? ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు కూడా అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకుందంటే నాకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఏమన్నా ఉందని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి. కాకపోతే ఒకటే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కర్రా తీసుకుంటే నీకు డైపర్ వేసి విచారించాలి. ఎందుకంటే నీకు 4 కేజీ కండలేనటువంటి వాడు, మనకు గబక్కన ప్యాంట్లు తడిసిపోతాయి కాబట్టి అది కూడా రాసా, సూచన గమనిక అని చెప్పి మా వాళ్ళకి చెప్పా. మన గబక్క నేను కర్ర చూపిస్తారే వాళ్ళు, వీడి పాపం ఇబ్బంది అయిపోద్దాం అంతా, ఆఫీస్ అంతా గబ్బు పట్టిపోద్ది కాబట్టి డైపర్ వేసి వీడికి కర్ర చూపించండి అని చెప్పి చెప్పా.